பெண்ணை வீட்டில் அடைத்து வைத்து 3 ஆண்டாக விபச்சாரத்தில் ஈடுபடுத்திய 2 பெண்களை போலீசார் கைது செய்துள்ளனர். ஆந்திர மாநிலம் பிரகாசம் மாவட்டம் ஓங்கோல் பகுதியில் உள்ள ஒரு வீட்டின் சுவர் ஏறி 25 வயது மதிக்கத்தக்க இளம்பெண் அரை நிர்வாண கோலத்தில் வெளியில் குதித்தாள். அப்பகுதி மக்கள் சந்தேகத்தின் பேரில் பிடித்து விசாரித்த போது தன்னை அந்த வீட்டில் அடைத்து வைத்து போதை மருந்து கொடுத்து 3 ஆண்டாக விபச்சாரத்தில் ஈடுபடுத்தியதாக அப்பெண் கதறியபடி கூறினாள். உடலில் காயங்களுடன் காணப்பட்ட அப்பெண்ணை மருத்துவமனையில் சேர்த்த போலீசார் அந்த வீட்டில் சோதனை நடத்தி இளம்பெண்ணை விபச்சாரத்தில் தள்ளிய குற்றத்துக்காக 2 பெண்களை கைது செய்தனர். వాళ్ళ అన్నయ్య వాళ్ళు మొత్తం నా లైఫ్ ని ఇచ్చేసారు. ఇప్పుడు నేను నా పిల్ల కడకి వెళ్ళాలంటే నా మొహం చూపించలేకపోతాను. నేను ఎలా చేసుకోవాలా? నేను ఏదైనా చేసుకుని చచ్చిపోవాలి. నాకు ఈ నెల ఎంతో ఇక డేట్ ఎంతో కూడా నాకు ఇప్పుడు దాకా తెలియట్లా. తను మొత్తం అలాంటి ఈ రోజు ఉదయం 7 o'clock కి అమ్మాయి మా ఇంటికి వెనక ఉన్న ఇంట్లోంచి తడికలు దూకి బయటకు వచ్చేసింది. ఏంటబ్బా అమ్మాయి ఒక ఆడపిల్ల ఇట్లా వస్తుందని చెప్పేసి మేము చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత ఈ విషయం మొత్తం చెప్తూ ఉంది. ఆ అమ్మాయికి ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి, ఏం జరుగుతుంది అనేది కూడా ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. ఇక్కడ మేమందరం లోకల్ గా ఉంటున్నా కూడాను ఒక ఫ్యామిలీ ఉంటున్నారు, వాళ్ళు ఏదో రెంటుకుంటున్నారని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ విధమైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి అనేది మా నోటీసులో కూడా ఇంతవరకు లేవు. కాకపోతే అంతకుముందు 1-2 సార్లు 2-3 మాకు హెచ్చరించినా కానీ మేము ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు కాస్త రూట్ గా సమాధానం చెప్పడం కూడా జరిగింది. మేము ఫ్యామిలీ ఉంటుంది అనుకున్నాం కానీ ఈ విధంగా సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోలేదు. ఈ అమ్మాయి నాగలక్ష్మి ఉదయం బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఉన్న దెబ్బలు కానివ్వండి, అసలు ఒంటిపైన నైటీ కూడా బట్టలు కూడా సరిగా లేనటువంటి కండిషన్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న లేడీస్ అందరం కలిసి ముందు ఆ అమ్మాయికి ఇమీడియట్ గా బట్టలు అది ఇవ్వటం కానివ్వండి, ముందు తగిలిన దెబ్బలకి కొంచెం మేము ఊరట కలిగేటట్టుగా చేసేసి இளம்பெண்ணை அடைத்து வைத்திருந்த வீட்டில் இருந்து ஆணுரைகள், போதை மருந்து உள்ளிட்டவற்றை கைப்பற்றிய போலீசார் விபச்சார கும்பல் தலைவனை வலைவீசி தேடி வருகின்றனர்.